దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఇక విమోచన గడియ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరొకసారి దేవుని యొక్క వాక్యమును మీతో పంచుకోవటానికి ఆ యొక్క దేవాతి దేవుడికి కలుగజేసిన యొక్క కృపను బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్ ఉండే వారందరూ కూడా బైబిల్ తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని చూడవలసిందిగా ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. 2వ దినవృత్తాంతములో 26వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానం చేద్దాం. 2వ దినవృత్తాంతములో 26వ అధ్యాయము 3వ వచనము. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 14 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు ఎకోలియా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలియగలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించును. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతను వర్ధిల్ల చేసెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, కృపగల తండ్రి, దేవ, నీ గ్రంథమందులో ఆశ్చర్యకరమైన, దీవెనకరమైన, హెచ్చరికకరమైన నీ మాటలు ధ్యానం చేయబోతూ ఉండగా మీరే మా అందరితోనూ మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉజ్జియా అనే వ్యక్తిని గురించి దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎవరి యొక్క ఉజ్జియాను గమనించినప్పుడు ఇతను అమజ్యా అనే యొక్క రాజు యొక్క కుమారుడుగా ఇతను ఉంటూ ఉన్నాడు. తన తండ్రి అమజ్యా చనిపోయినప్పుడు అతనికి బదులుగా ఇతడు పరిపాలించటానికి రాజుగా ఏర్పాటు చేయబడ్డాడు. అప్పుడు అతని వయస్సు 16 సంవత్సరాలు. 16 సంవత్సరాల ప్రాయంలో ఒక రాజుగా ఏర్పాటు చేయబడినాడు దేవుని యొక్క ప్రజలను పరిపాలించటానికి. ఒకసారి మనం గమనించినప్పుడు ఆడుకునే వయసు 16 సంవత్సరాలంటే ఆడుకునే వయసు, చదువుకునే వయసు. ఆ వయసులోనే అతని మీదకి రాజ్యభారం అనేది వస్తూ ఉంటుంది. ప్రజల యొక్క యోగక్షేమాలు ఇతను తెలుసుకునే వ్యక్తిగా ఇతను మార్చబడ్డాడు. రాజ్యభారము ఆయన మీద మోపబడుతూ ఉంటుంది. అయితే ఆ యొక్క 16 సంవత్సరాల ప్రాయంలో ఈ ఉజ్జియా ఏలనం అంటే పరిపాలన చేయడం ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడయ్యా అని అంటే 52 సంవత్సరాలు పరిపాలించాడు. చూడండి, ఎన్ని సంవత్సరాలు? 52 సంవత్సరాలు కంటిన్యూస్గా పరిపాలించాడు. అయితే ఆయన యొక్క పరిపాలన ఎలా ఉందంటే అతడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము. ఇక్కడ 2 భాగాలుగా మనం చూడాలి. దేవుణ్ణి ఆశ్రయించిన వరకు, దేవుని ఆశ్రయించటము ఆపివేసిన తర్వాత. అనగా నువ్వు దేవునిలో ఉన్నంత వరకు ఎలా ఉండావు, దేవుని విడిచిపెట్టిన తర్వాత నీ ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఈ యొక్క వ్యక్తి 16 సంవత్సరాలకి రాజు అయ్యాడు, చక్కగా పరిపాలిస్తూ ఉన్నాడు. ఎవరి వల్ల చక్కగా పరిపాలిస్తూ ఉన్నాడు మనం గమనించినప్పుడు ఇతడు దేవుని ప్రత్యక్షత విషయమందు తెలియగలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించును. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతను వర్ధిల్ల చేసెను అని రాయబడి ఉన్నది. అతడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము చక్కగా ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు, మంచి పేరును సంపాదించుకున్నాడు. ఎన్ని సంవత్సరాలకి? 16 సంవత్సరాలకు రాజు అయ్యాడు. ఆ 16 సంవత్సరాల నుంచి పరిపాలిస్తూ ఉంటున్నాడు. మంచి పేరును సంపాదించుకున్నాడు. దేవుని యథార్థంగా ప్రవర్తిస్తూ వస్తూ ఉన్నాడు. అయితే
ఒకసారి అతడు స్థిరపడిన తరువాత అతను మంచి రాజుగా పేరు సంపాదించుకున్న తర్వాత అతనికి ఏమొచ్చింది? అహంకారం వచ్చింది. ఏమొచ్చింది? అహంకారం వచ్చింది. అందుకే రాయబడింది, అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. స్థిరపడిన తర్వాత ఏమొచ్చిందంట? గర్వం వచ్చింది. అనేక మంది జీవితాల్లో కూడా మనం చూస్తూ ఉంటాము. వాళ్ళు కొద్దిగా లేమి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అణిగిమణిగి ఉంటారు. అదేవిధంగా కొంచెం సంపాదించుకున్న తర్వాత నా అంతటి వారు లేరు అని మాట్లాడుతూ ఉంటారు. కారణం ఏంటంటే మనసులో ఏమొచ్చింది? గర్వం వచ్చింది. దేన్ని బట్టి గర్వం వచ్చింది అంటే వారికున్న స్థిరాస్తులను బట్టి కావచ్చు, వారికున్న పేరును బట్టి కావచ్చు, వారికున్న ఉద్యోగాన్ని బట్టి కావచ్చు, వారికున్న ఆ యొక్క సంతానాన్ని బట్టి కావచ్చు, వారికున్న ఈ లోక సంబంధమైన ఐశ్వర్యము, ఘనతలు, వాటన్నిటిని బట్టి కావచ్చు. ఒకసారి స్థిరపడిన తర్వాత మాకు ఇంక ఎదురు లేదు అని అనుకుంటారు. ఈరోజు సమాజంలో మనం గమనించినప్పుడు ఒక అధికారి తెలిసినా మనం ఏమంటామంటే, నాకు ఆ అధికారి తెలుసు, నాకు ఏదైనా కష్టం వస్తే ఆ అధికారి తీరుస్తాడు, నాకే ఇబ్బంది లేదులని ఆ మనిషిని బట్టి మనం ఏం చేస్తామంటే గర్విస్తాం. లేకపోతే ఎవరైనా ఒక పేరు ప్రఖ్యాతులు లేని వ్యక్తి మనకు పరిచయం అయి ఉంటే ఆ వ్యక్తి నాకు తోడుగా ఉన్నాడు అని ఆ వ్యక్తిని బట్టి మనం గర్వించే వ్యక్తులుగా మనం ఉంటాం. ఈ విధంగా మనకి ఏమీ లేని పరిస్థితుల్లో అణిగిమణిగిన వ్యక్తులుగా మనం ఉంటాము. చాలా జాగ్రత్తగా మన యొక్క జీవితాన్ని కాపాడుకుంటూ ఉంటాము. ఒకసారి మనం స్థిరపడిన తర్వాత మన యొక్క జీవితంలో ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిన తర్వాత మనకు తెలియకుండా మనం ఏం చేస్తున్నామంటే అహంకారమైన మనసు మనకు వస్తూ ఉంటుంది. మన యొక్క స్థిరపడిన తర్వాత గర్వం అనేది మనకి వస్తుంది. అక్కడ ఏమొచ్చిందంటే అతనికి, అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి ఏం చేస్తూ ఉన్నాడు? మనసును గర్వించి. పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుచును అని రాయబడి ఉంటుంది. ఏమొచ్చిందంట? మనం దిగజారిపోయే ముందు మన స్థితిగతులను కూడా తారుమారిపోయే పరిస్థితుల్లో అహంకారమైన మనసు నడిచిద్ది. ఉజ్జియా యొక్క జీవితంలో కూడా అహంకారమైన మనసు వచ్చింది. ఒకప్పుడు 16 సంవత్సరాలకే దేవుని ఆశ్రయించాడు, రాజు అయ్యాడు, చక్కగా పరిపాలిస్తూ ఉన్నాడు. దేవుడు అతను ఎంతగానో ఆశీర్వదించాడు. ఒకసారి ఆశీర్వదించబడిన తర్వాత తను ఏం చేస్తూ ఉన్నాడంటే మనసును గర్వించి యాజకులు వేయవలసిన దూపాన్ని తాను వేయటానికి వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్వము వచ్చింది. తను ఏం చేస్తున్నాడు? పడిపోతూ ఉన్నాడు. ఆశీర్వాదకరమైన స్థలములో నుంచి జారిపోతూ ఉంటున్నాడు. యాజకుడు వేసిన దూపాన్ని, పరిశుద్ధ స్థలములో దేవుని యొక్క యాజకుడు వేసిన దూపాన్ని ఇతను వెళ్ళి వేస్తూ ఉన్నాడు. ఏమొచ్చిందంటే ఇతనికి చూద్దాము. 10వ వచనము, ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తను పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపెను. యెహోవా మందిరంలో ధూపము పీఠము పక్కన అతడు ఉండగా యాజకులు చూచుతూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్టు రోగము పుట్టెను. ప్రధాన యాజకుడైన అజారాయమును యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడై ఉండెను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 20వ వచనం గమనించినప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది, గనుక వారు తడువు చేయక అక్కడ అతను బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తను మొత్తినని ఉజ్జియా ఎరిగి బయటికి వెళ్ళుటకు తను త్వరపడిను. రాజైన ఉజ్జియా తన మరణదినం వరకు కుష్ఠి రోగి అయి ఉండెను. చూడండి, గర్వించి ఏం తెచ్చుకుందంటే రోగం తెచ్చుకుంటూ ఉంటున్నాడు. మనసును గర్విస్తూ ఉంటున్నాడు. ఈరోజు అనేక మందిని మనం గమనించినప్పుడు గర్వపు మాటలు, నాకేంటి అనే మాటలు మనం చూస్తూ ఉంటున్నాము. సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో 11వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. చూద్దాము ఒకసారి. నాశనముకు ముందు గర్వం నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును అని రాయబడి ఉంటుంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఏం నడుస్తుందంట?
నాశనం ముందు గర్వము నడుస్తుంది. ఇంకొన మనం గమనించినప్పుడు అనేక మందిని మనం చూస్తూ ఉంటాము. అహంకారమైన మనసుతో ఒక వ్యక్తి బాగా ధనం సంపాదించాడు. అయితే తన యొక్క కుట్లు ఉన్నాయి, అవన్నీ కూడా చాలేదు దాన్ని పెట్టుకోవటానికి. అప్పుడు తను ఇంకా విస్తరించి కొట్లు కట్టి ఆ ధాన్యాన్ని అంతటి కూడా దానిలో పెట్టివేసి అప్పుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆరు బయట చక్కగా మంచం వేసుకుని కూర్చున్నాడేమో మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా, తినుము, తాగుము, సుఖించుము, ఎంత తిన్నా తరగని ఆస్తిని సమకూర్చునని తన ప్రాణంతో మాట్లాడుతుంటే దేవుడు అన్నాడు, ఓరి వెర్రివాడా అని అంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలే, వెర్రివారంగా మనం ప్రవర్తించకూడదు. దేవుడు ఆయుష్కాలం ఇస్తేనే మనం సంపాదించుకుంటున్నాము. దేవుడు చక్కగా పనిచేయగలిగిన జ్ఞానమును మంచి ఆరోగ్యం ఇస్తేనే మనం పనిచేయగలుగుతున్నాము. కానీ ఈ వ్యక్తి ఏమంటున్నాడు, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము అని ఎవరితో మాట్లాడుతున్నాడు? తన ప్రాణంతో మాట్లాడుతూ ఉంటున్నాడు. గర్వపు మాటలు. దేనిని బట్టి? సంపాదించిన ఆస్తిని బట్టి, సంపాదించిన ఆ యొక్క పేరు ప్రఖ్యాతులను బట్టి ఇంక నాకు తిరిగే ఉండదు అని అంటున్నాడు. ఏం చేయబడ్డాడు? ఆ దినాన్ని తన ప్రాణమును కోల్పోయాడు. పడిపోవటం. ఎక్కడికి పడిపోతున్నా అంటే ఎంత ఎత్తుకు ఎదిగారో అంత స్థితికి అంత దిగజారిపోతూ ఉన్న పరిస్థితులు. రోగముతో ఒక రాజుగా ఉండి మంచిగా పేరు ప్రఖ్యాతలు దేవుడు ఇచ్చిన తర్వాత గర్వము ద్వారా పడదోయబడిన వ్యక్తిగా ఇతను ఉంటున్నాడు. మరొక వ్యక్తి ఆస్తినంతా కూడా సంపాదించుకొని తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు. ఎంత తిన్నా తరగని ఆస్తిని సమకూర్చుకున్నాను, నాకు ఇక భయం లేదు అనుకుంటున్నాడు. దేవుడు వెర్రివాడా అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది ఈ దినాల్లో ఈ లోక సంబంధమైన వాటి వైపు చూస్తూనే వారు కలిగిన వాటిని చూస్తూ నాకేమీ ఇబ్బంది లేదు, నాకు ఉద్యోగం ఉంది ఇబ్బంది లేదు, నాకు ఆస్తి ఉంది, తిన్నా తరగని ఆస్తి నాకు ఉంది కాబట్టి నాకు భయం లేదు అని వారు కలిగిన ఆ ఐశ్వర్యం వైపు చూస్తూ ఉంటారు. వాళ్ళకున్న ఆ పరిస్థితుల వైపు చూసుకొని దేవుణ్ణి విడిచిపెట్టేవారుగా ఉంటున్నారు. దేవుణ్ణి మరచు జనులారా అని రాయబడుతూ ఉంటుంది. ఎవరు మర్చిపోతూ ఉంటున్నామంటే దేవుని మర్చిపోతూ ఉంటున్నాము. నిన్ను తక్కువ స్థితిలోంచి ఉన్నతమైన స్థానంలోకి తీసుకొచ్చిన దేవుణ్ణి మర్చిపోతూ ఉంటున్నాము. ఒక వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంటే తినుచూ త్రాగుచూ ఉంటున్నాడు. ధనవంతుడు ఎలా ఉన్నాడు? తినుచూ త్రాగుచూ ఉంటున్నాడు. పక్క వ్యక్తిని కూడా ప్రేమించలేని వ్యక్తిగా ఉంటున్నాడు. పక్క వ్యక్తిని కూడా ఆదరించలేని వ్యక్తిగా ఉంటున్నాడు. పక్క వ్యక్తికి కూడా ఒక పూట భోజనం పెట్టలేని స్థితిలో తను ఉంటున్నాడు. తను బతికిందే బ్రతుకొనుకుంటున్నాడు. ఈరోజు అనేక మంది కూడా నేను నా కుటుంబం బాగుంటే చాలు అని అనుకుంటున్నారు. పక్క వారిని ప్రేమించే పరిస్థితిలో కూడా లేరు. ఆ ధనవంతుడు కూడా ఎలా ఉన్నాడంటే నేను బాగున్నాను, సన్నపు నార వస్త్రాలు ధరించే వ్యక్తి అంట. మంచి వస్త్రాలు ధరించే వ్యక్తి, మంచిగా భోజనం చేసే వ్యక్తి. తన వాకిటి యొద్ద నిలిచి ఉన్న లాజరును మాత్రము పట్టించుకోలేని వ్యక్తి, రోగంతో ఉన్న వ్యక్తిని మాత్రము పట్టించుకోలేని వ్యక్తి. నాకు అనవసరం అనే పరిస్థితులు. ఈరోజు అనేక మంది నాకు అనవసరము అనే పరిస్థితిలో ఉంటున్నాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు కనుకనే ఈరోజు మనం ఈ విధంగా ఉండగలుగుతూ ఉంటున్నాం. ఆయన మనల్ని తునీకరించాడంటే మన పరిస్థితి ఏమై ఉంటుంది? ఒకసారి ఆలోచన చేయండి. ఆయన తునీకరిస్తే మన పరిస్థితి ఏమిటి? మనం ఎక్కడ వారము, ఎక్కడ ఉంటాము, మన యొక్క జీవితాలు ఎక్కడ ఉంటాయి? ఆయన తునీకరించకుండా నిన్ను ప్రేమించి నీకు ఐశ్వర్యము ఘనతను సమస్తాన్ని ఇస్తే ఆయన విడిచిపెట్టే వ్యక్తులుగా మనం ఉంటున్నాం. ఒక ఆయనంట చక్కగా పాటలు రాశాడంట. చక్కగా పాటలు రాసి ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళాడంట. సార్, నేను చక్కగా పాటలు రాశాను, చాలా బాగా వచ్చినాయి, నేను బాగా రాశాను, ఒకసారి వినండి అంటున్నాడంట. ఆ దైవజనుడు విని నీకు చాలా గర్వం వచ్చింది, ముందు గర్వం తగ్గించుకున్నాడంట.
ఆ యొక్క వ్యక్తి వెళ్ళి, నేనేం చెప్పాను, నేను పాటలు రాశాను అంటున్నాను కానీ నేను ఎక్కడ గర్వంగా ఫీల్ అయ్యాను అని అంటే, నేను అనే పదమే ఏమై ఉంది, గర్వంతో కూడిందై ఉంటుంది. నేను రాశాను అంటున్నావు, అసలు నీకు రాయటానికి జ్ఞానం ఇచ్చింది ఎవరు? నీ చక్కగా చేతులు ఇచ్చింది ఎవరు రాయటానికి? నీకు ఆలోచన శక్తినిచ్చింది ఎవరు? దేవుని పక్కన పెట్టి వేస్తున్నాము, నేను సంపాదించాను అని అంటున్నాము. నా జ్ఞానం ద్వారా, నా తెలివితేటల ద్వారా నేను దీన్ని చేసుకోగలిగాను అని అంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అనే పదము వచ్చిందంటేనే అది గర్వంతో మనం మాట్లాడుతాం, అహంకారమైన మనసుతో మనం మాట్లాడుతూ ఉంటున్నాము. నెబుకద్నెజరును మనం చూస్తూ ఉంటున్నాము, అహంకారమైన మాటలతో నడిచిన వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా మనం గమనించుకుంటూ పోతే చాలామంది యొక్క ఆత్మీయ జీవితాలు గర్వం చేత పడదోయబడిన పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాము. ఒక దినాన అహరోను మిర్యాములను కూడా మనం చూస్తూ ఉంటాము. మోషే నమ్మకంగా దేవుని పట్ల సేవ చేస్తూ ఉన్నప్పుడు మోషేను గురించి ఏం మాట్లాడుకుంటూ ఉంటున్నారంటే, అహరోను మిర్యాములు, మోషే ఒక్కరితోనే దేవుడు మాట్లాడేది, మాతోనూ కూడా మాట్లాడతాడు కదా, మోషే ఒక్కడైనా దేవుణ్ణి యొక్క మాటలు విని మాకు చెప్పేది, మేము చేస్తాము అన్నట్లుగా అహరోను మిర్యాములు మోషేను గురించి సనుక్కుంటూ ఉంటారు. మోషే మీద పడి ఏడుస్తూ ఉంటారు. చూడండి, ఈరోజు అనేక మంది వారి యొక్క పరిస్థితులను బట్టి వాళ్ళు ఏం చేస్తామంటే దిగజారిపోయిన పరిస్థితులు మనం ఉంటాం. మోషేను బట్టి అహరోను మిర్యాములు ఎప్పుడైతే సనుక్కుంటూ ఉంటున్నారో అహరోను మిర్యాములకి ఏమొస్తూ ఉంది, రోగం వస్తూ ఉంది. దేవుని యొక్క కోపానికి గురవుతూ ఉంటున్నారు, దేవుని యొక్క ఉగ్రతకు గురవుతూ ఉంటున్నారు. ఈరోజు మనము కూడా మరొకరి మీద సనుగుడు మనకు ఉండకూడదు. దేవుని బిడ్డలుగా సనుగుడు అనే తత్వం మనకు ఉండకూడదు. ఎవరి తలాంతుల ప్రకారం దేవుడు వారిని వాడుకుంటూ ఉంటాడు. దేవుని యొక్క చిత్తంలో ప్రతి ఒక్కరము దేవుని పనిలో వాడబడే వారంగా మనం ఉండాలి. కానీ ఒకరిని చూసి ఒకరు మనం సనుక్కున్నట్లయితే, ఒకరిని చూసి మనము హృదయంలో ఈర్ష, ద్వేషము, అసూయలు మనం పెట్టుకున్నట్లయితే మనం పడిపోవటకు కారణాలు మనమే కొని తెచ్చుకున్న వారంగా మనం ఉంటాము. మోషేని బట్టి అహరోను మిర్యాములు సనుక్కున్నారు. దేవుడు ఏం చేస్తూ ఉన్నారు, వాడికి కుష్ఠను తీసుకుని వస్తూ ఉంటున్నాడు, రోగము కలుగు చేస్తూ ఉంటున్నాడు. చూడండి, ఈర్ష, అసూయ, ద్వేషముల వలన ఏమొస్తూ ఉంది, రోగం వస్తూ ఉంటుంది. గర్వించిన దానిని బట్టి ఏమొస్తూ ఉంది, రోగం వస్తూ ఉంది. పడదయ్యే పరిస్థితులకు వస్తూ ఉంటున్నారు. మనకు కలిగిన స్థితిగతులను బట్టి గొప్పగా మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి ఏమొస్తూ ఉందంటే మరణాన్ని మనం పొందుకోవాల్సిన పరిస్థితులకు మనము వస్తూ ఉంటున్నాం. కేవలం ఇవన్నీ కూడా దేనిని బట్టి అంటే గర్వించిన దానిని బట్టి. ఎలాంటి వరమండి మనము, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితము మన యొక్క జీవితము. అయితే ఈ ఆవిరి వంటి జీవితానికి మనం ఎంతగానో ఏం చేస్తూ ఉంటామంటే ప్రయాసపడిపోతూ ఉంటాము. నరులారా తిరిగి రండి అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. మనం ఒక దినాన్ని ఇక్కడి నుంచి సమస్తాన్ని విడిచిపెట్టి ఒక చోటకు మనం వెళ్ళాలి. దేవుని యొక్క రాజ్యానికి మనం వెళ్ళాలి. ఆ నిత్య రాజ్యంలో ఆయనతో పాటు మనం సంతోషంగా మనం ఉండాలి. నేనుండే స్థలంలో మీరునూ ఉండలాగున మరలా వచ్చి మిమ్మల్ని నేను తీసుకొని పోతాను ఆయన మాట్లాడుతూ ఉంటుంటే, ఈ లోకంలో ఉన్న స్థితిగతుల వైపునే చూసుకుంటూ దేవుడిచ్చే గొప్ప నివాస స్థలాన్ని పోగొట్టుకునే వాళ్ళంగా మనం ఉంటున్నాము. అక్కడ వారం కానీ మనము ఇక్కడ వారం కాదండి. మనం ఎక్కడ వారము, దేవుని వారసులము, దేవుని యొక్క రాజ్యానికి వారసులంగా మనం ఉండాలి. కానీ ఈ లోక సంబంధమైన స్థితిగతులను బట్టి మనం హెచ్చించుకున్నట్లయితే తగ్గించబడతాము. ఎక్కడి వరకు తగ్గించబడ్డాడు ఉజ్జియా? దేవుని మందిరం నుంచి వెలివేయబడిన పరిస్థితుల్లో, దేవుని మందిరానికి వెళ్ళలేని పరిస్థితుల్లోకి వచ్చాడు. ఒకప్పుడు రాజుగా ఉండి ఎంతో గౌరవ మర్యాదలతో మందిరంలోకి అడుగుపెట్టి
ప్రార్థించుకునే ఆ యొక్క స్థలము నుంచి అసలు దేవుని మందిరాన్ని చూడటానికి కూడా లేని పరిస్థితులు. చూడండి ఎంత స్థితికి దిగజారారు. ఒకప్పుడు దేవుని సంఘంలో మొదటి వరుసలో కూర్చొని దేవుని స్తుతించే ఆరాధించే వ్యక్తిగా నువ్వు ఉన్నప్పటికీ నీ మనసులో గర్వం ద్వారా ఈర్ష్య ద్వేషాల ద్వారా ఎక్కడికి చేర్చబడతావు అంటే చివరికి చేర్చబడతావు. ఒకప్పుడు దేవుని యొక్క మందిరంలో చక్కగా పనిచేసే వ్యక్తి స్థానం నుంచి ఏ పని లేకుండా వచ్చి వెళ్ళే వ్యక్తిగా మార్చబడే స్థితికి నువ్వు వచ్చి వేస్తావు. ఒక ఆయన అనుకున్నాడు, దేవుని మందిరాన్ని చక్కగా బాగు చేస్తూ ఉంటున్నాడు. ఆ లెటిన్లు బాత్రూమ్లన్నీ వారానికి ఒకసారి అందరికంటే ముందుగా వెళ్ళి శుభ్రం చేసే వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. దేవుని మందిరాన్ని శుభ్రం చేస్తూ దేవుడు నాకు ఈ పని ఇచ్చాడని తృప్తితో చేస్తూ ఉన్నాడు. కొద్ది కాలం అయిన తర్వాత నేను లేకపోతే ఈ బాత్రూంలో ఎవరు కడుగుతారు అనుకున్నాడు. ఎవరు లేకపోతే అంటే ఆయన లేకపోతే బాత్రూంలు కడిగేవారు, దేవుని మందిరాన్ని బాగు చేసేవాళ్ళు లేరు అనుకొని గర్వించాడు. చివరికి ఆ పనే లేకుండా మందిరమే లేకుండా పోయింది. దేవుడు ఇంకొకరికి ఇస్తాడు, ఆ పని తీసివేస్తాడు, మరొకరికి ఆ ఉద్యోగాన్ని ఇచ్చేస్తాడు. మనము దేవుని యొక్క పరిచర్యలో ఒక పనిముట్టుగా మనం వాడబడాలి తప్ప నేను లేకపోతే ఏమీ లేదు అనే స్థితి కానీ మనకు వచ్చినట్టయితే నువ్వు ఆ స్థలం నుంచి నువ్వు త్రోసివేయబడే పరిస్థితులకు నువ్వు వస్తావు. అది ఏ పని అయినప్పటికీ కూడా, అది చిన్న పని అయినా పెద్ద పని అయినా ఎలాంటి పని అయినప్పటికీ కూడా ఆ పనిలో నమ్మకంగా నువ్వు కొనసాగాలే తప్ప గర్వించి మాట్లాడకూడదు. గర్వంతకరమైన హృదయం నీకు ఉండకూడదు. మరొక వ్యక్తిని మనం గమనించినప్పుడు ఇద్దరు వ్యక్తులు దేవాలయంకి వెళ్ళి ప్రార్థించే వ్యక్తులు మనం గమనిస్తూ ఉంటాము. అందులో ఒక వ్యక్తి గర్వంతో మాట్లాడుతున్నాడు, నేను ఉపవాసంతో ప్రార్థన చేస్తాను, నేను ఇదిగో ఈ శంకరు వల్ల నేను లేను, ఇదిగో నేను దొంగను కాదు, నేను వ్యభిచారం కాదు, నేను చాలా నీతిగా జీవిస్తున్నాను అని చెప్తూ తన హృదయంలో అనుకుంటాడు. అయితే తను ఏం చేయబడ్డాడంట? తగ్గించబడ్డాడు. ఏం చేయబడుతున్నాడు? తగ్గించబడుతూ ఉంటున్నాడు. దేవుని యొక్క సన్నిధానంలో తగ్గించబడి వెళ్ళిన వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నువ్వు దేవుని ఎదుట హెచ్చించుకుంటే ఎట్లా? అసలు ఆయన యొక్క చేతిలో పనిముట్టు వారు మనము. తల్లి గర్భంలో రూపింపక మునిపై ఆయన మనం చూచినవాడు, మన స్థితిగతులు సమస్తం ఎరిగినవాడు. నువ్వు నడుచుట తెలుసు, నువ్వు పనుకొనటం తెలుసు, నువ్వు నవ్వటము తెలుసు, ఏడవటము తెలుసు. నీ యొక్క ప్రతి పరిస్థితి ఆయన దగ్గర రికార్డ్ అయి ఉంది. నువ్వేం చేయబోతున్నావు కూడా సమస్తం ఆయనకు తెలుసు. అలాంటి ఆయన ఎదుట నేను ఆయన కంటే గొప్పవారిని అన్నట్లుగా నువ్వు ప్రవర్తిస్తే ఎట్లా? లేదా అలానే ఆయన ఎదుట నేను నా వల్లనే ఆయన ఆరాధించబడుతున్నాడు, నా వల్లనే ఆయన నామానికి గొప్ప ఘనత వస్తుంది అన్నట్లుగా నువ్వు మాట్లాడుకుంటే ఎట్లా? అసలు ఆలోచన చేయాలి. ఉజ్జియా ఆ విధమైన చేశాడు. యాజకుడైనా వేయాల్సిందే దూపం, నేను వేయకూడదా అనుకున్నాడు. దేవునికి కోపం వస్తూ ఉంటుంది. ఈరోజు అనేక మంది సంఘాల్లో మనం గమనిస్తూ ఉంటాము. ఆయన చెప్పిందైన వాక్యం నేను కూడా చెప్పగలను అనుకుంటారు. దేవుడు ఎవరికి ఇచ్చిన తలాంతం వారికి ఇస్తాడు. ఎవరి తలాంత ప్రకారం దేవుడు వాళ్ళని వాడుకుంటూ ఉంటాడు. వారితో వీరితో మన పోలికలు మనకు దేనికి? దేవుడు నీకు ఏ తలాంత ఇస్తే ఆ తలాంతులో నువ్వు పని చేయాలి. దేవుని యొక్క నామాన్ని గణపరచాలి తప్ప నువ్వు సంఘంతోనూ సంఘ నాయకులతోనూ లేకపోతే ఇంకొకరిని వాళ్ళని చూపించి వాళ్ళ వైపు ఏలు చూపించి మనం దిగజారిపోయే పరిస్థితుల్లోనూ మనం ఉండకూడదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు ఆత్మీయ జీవితాలు అలా ఉంటున్నాయి. గర్వించి దేవుని మందిరం నుంచి దిగజారిపోయే పరిస్థితుల్లో మనం ఉంటున్నామా? లేక దేవుని సముఖంలో నిలిచే వ్యక్తులుగా మనం ఉంటున్నామా? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఆ యొక్క ఇద్దరు వ్యక్తుల్లో పరిసయుడు శంకరు యొక్క వ్యక్తుల్లో ఆ వ్యక్తి గర్వించి మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. నేను ఇతని వల్లే లేనంటే ఒక వ్యక్తిని దిగజార్చి మాట్లాడుతూ ఉంటున్నాడు, తానే దిగజారిపోయి వెళ్ళిపోతూ ఉంటున్నాడు. మరొక వ్యక్తి ఆయన మాట్లాడుతూ రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఉంటున్నాడు, ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు, నీతిమంతుడుగా తీర్చబడ్డాడు.
అనీతిమంతుడు నీతిమంతుడుగా తీర్చబడుతున్నాడు. చక్కగా ప్రార్థించే వ్యక్తి, చక్కగా దేవుని సముఖానికి వచ్చే వ్యక్తి హృదయంలో గర్వాంధకరమైన మాటలతో వస్తూ ఉంటున్నాడు, దిగజారిపోయి వెళ్ళిపోతూ ఉంటున్నాడు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉంటున్నావు? గర్వంతో, అహంకారం పూరితమైన మాటలతో నీవు దేవుని సముఖంలో ఉంటున్నావేమో ఒకసారి పరిశీలన చేసుకో. దేవుని సన్నిధానంలో తగ్గింపుతనం కలిగిన వ్యక్తిగా ఉంటున్నాము. కొంతమంది చాలామందిని మనం గమనిస్తూ ఉంటాము, దేవుని సన్నిధానంలో ఉన్నంత విధేయత, వినయము బయట వారి జీవితాల్లో ఉండవు, కనపడవు. ఒకసారి చాలా బాధ కలుగుతూ ఉంటాయి ఇలాంటి వ్యక్తులను మనం చూస్తూ ఉన్నప్పుడు. దేవుని సముఖంలో ఉన్నప్పుడే వినయ విధేయతలు కాదు, ఆయన యొక్క జీవితాన్ని మనం ప్రతి సందర్భంలోనూ కూడా మనం ఏం చేయాలి? కనపరిచే వ్యక్తులుగా మనము ఉండాలి. ఉజ్జయ యొక్క జీవితాన్ని గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి గర్వంతో కూడిన మాటలతో తను ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుని సముఖం నుంచి వెళ్ళిపోయాడు. ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. నెబుకద్నెజరు రాజు యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉంటాము. అదేవిధంగా ప్రతి ఒక్కరి జీవితాలు మనం గమనించినప్పుడు బైబిల్లో ఎవరైతే గర్వంతో ఉన్నారో వారి అందరూ కూడా ఏం చేయబడ్డారు? దిగజార్చిపోయారు. వారి ఆత్మీయ జీవితం దిగజారిపోయింది. చివరిగా మరొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను, సౌలు రాజు దావీదు ఇద్దరు ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళు జయించి వచ్చేటప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వాళ్ళు ఏమనంటే సౌలు 1000 కొలది అనియు దావీదు 10,000 కొలది అనియు ఏం చేస్తూ ఉన్నారంటే స్తుతిస్తూ ఉండారంట. వెంటనే సౌలుకి ఏం కలుగుతుంది? అసూయ. ఏం కలిగింది? అసూయ, పొగడటం. నాకంటే దావీదును ఏం చేస్తున్నారు వీళ్ళు? ఎక్కువ పొగడం. దావీదు ఎవరు? నా దగ్గర పనిచేసే వ్యక్తి. నేనెవరిని? రాజుని. నన్ను ఎక్కువగా పొగడాలా, దావీదుని ఎక్కువగా పొగడాలా అని అనుకున్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? అసూయ వచ్చింది. అసూయ రావటం ఏమొచ్చింది? దురాత్మ వచ్చేసింది. ఏమొచ్చింది? దురాత్మ వచ్చింది. చూడండి, దేవుడు ఉన్నంత కాలము, దేవుని ఆశ్రయించినంత కాలము మనం వదిలుతాం. సాతానుకు మన మీద అధికారం ఉండదు. ఎప్పుడైతే దేవుణ్ణి మనం మర్చిపోతామో, దేవుని సన్నిధానానికి మనము దూరం అయిపోతామో, దేవుని యొక్క ఆలోచనకు మనకు దూరం అయిపోతామో, ఎవరుంటారు? నేనున్నానంటాడు. ఎవరు? అపవాది. ఏమొచ్చింది సౌలు? ఎప్పుడైతే దావీదు మీద విషపు చూపు ప్రారంభమైందో సౌలు ఎదురు నుంచి దేవుని యొక్క ఆత్మ దూరమైంది, దురాత్మ వచ్చింది. కాబట్టి సౌలు ఏం చేయబడ్డాడు? ఆ దినము నుంచి దావీదుని చంపను ఉద్దేశిస్తూ ఉంటున్నాడు. కారణం ఏమిటి? దావీదు 10,000 మంది చంపాడు. ఒక మాట తట్టుకోలేకపోయాడు. నాకంటే దావీదుని ఎక్కువగా పొగుడుతూ ఉన్నారు, నా తర్వాత దావీదుని ఎక్కడ రాజుగా చేసేసుకుంటారో, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఆ సంగతి మర్చిపోయాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? గాడిదలు పోతే ఆ గాడిదలను వెతుక్కోవడానికి వచ్చిన నిన్ను ఏం చేశాడు దేవుడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. నా ప్రజలు పరిపాలించేయాలని కూర్చోబెడితే ఓ చిన్న పొగడతకి నీకేమొచ్చింది? అసూయ వచ్చేసింది, ద్వేషం వచ్చేసింది. మన ఎదుట మన పక్క వాళ్ళని నువ్వు పొగిడాను అనుకోండి, మన హృదయం ఎలా ఉంటుంది? సౌలులాగా రగిలిపోతూ ఉంటుంది. పైకి నవ్వుతానే ఉంటాము, కానీ హృదయంలో ఎలా ఉంటుంది? కోపం రగిలిపోతూ ఉంటుంది. అంటే అప్పుడు ఎవరున్నట్టు? మన హృదయంలో దేవుడు ఉన్నట్ట? పరిశుద్ధాత్మ ఉన్నట్ట? ఉండదు. దురాత్మ చేరింది. సౌలులో దురాత్మ చేరి దావీదును ఏం చేస్తూ ఉంది? చంపను ఉద్దేశిస్తూ ఉంటున్నాడు. ఒక పొగడ్తకి ఏమొచ్చేసింది? చివరికి నరహత్య చేయాలన్న ఆలోచన వచ్చేసింది. ఎంత దిగజారిపోయాడు చూడండి. దేవుడు ఏ స్థితి నుంచి ఏ స్థితిలోకి తీసుకుని వచ్చాడు సౌలును. గాడిదలు పోయిన వ్యక్తిని, వాటిని వెతుక్కుంటూ వచ్చిన వ్యక్తిని దేవుడు రాజుగా ఏర్పాటు చేస్తే, పరిపాలించమని చెప్తే, ఎప్పుడైతే దావీదు మీద విషపు చూపు పెట్టాడో తన పరిపాలన అంతా కూడా ఇంకేమైపోయింది? దారి తప్పిపోయింది. దేవుడు అనేక మార్లు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా సరి చేసుకోలేని స్థితిలోకి సౌలు వచ్చి వేశాడు. చివరికి తన ఈటి మీద తానే పడి తాను చనిపోయాడు. కారణము
అవిధేయత, కారణము గర్వము, కారణము అహంకారము. నాకంటే గొప్పవారు ఇంకెవరు ఉండకూడదు, నాకంటే ఎవరిని కూడా పొగడకూడదు అనే ఒక నిశ్చయితకు వచ్చాడు. తన జీవితాన్ని తానే పాడు చేసుకున్నాడు. ఉజ్జియా కూడా ఎలా ఉన్నాడంటే 16 సంవత్సరాలకే రాజు అయ్యాడు, దేవుని ఆశ్రయించాడు, దేవుని విడిచిపెట్టాడు. ఏమొచ్చింది? రోగం వస్తూ ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండును అని రాయబడి ఉంటుంది. ఇప్పుడు భయభక్తులు కలిగి ఉన్నంత వరకు నేనును మీరును ఏకమై ఉన్నాము అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. నేను మీకు తోడుగా ఉంటాను అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఆయన మన హృదయంలో ఉండటానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. నీ హృదయం అనే ఇంటిలో నేను ఉంటాను అని ఇష్టపడుతున్నాడు. ఆయన ఉండే హృదయం ఎలా ఉండాలి? ఎలా ఉండాలంటే ఏ ఈర్ష్య ద్వేషాలు ఉండకూడదు. పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా మన యొక్క జీవితాలు ఉండాలి. ఎప్పుడైతే మనము ఈ లోకం వైపు మనం చూస్తామో, లోక పరిస్థితుల వైపు మనం చూస్తామో, ఈ లోక స్థితిగతుల వైపు చూసి మనం గర్విస్తామో, దేవుడు నాటి నుంచి దేవుడు మనతో ఉండడు. నీ ఆలోచన అంతా కూడా మారిపోతుంది. సౌలు ఎలా ఉంటున్నాడు? దావీదును చంపాలనుకుంటున్నాడు. దావీదు మరలా దేవుని స్తుతించి ప్రార్థించినప్పుడు నాయనా దావీదు అని అంటున్నాడు. మరలా ఏదైనా క్షమించయ్యా అంటున్నాడు. మరలా ఏమవుతుంది? మరలా దురాత్మ వచ్చినప్పుడు మరలా ఈటి తీసుకొని ఒక్క దెబ్బతో చంపేద్దాం వీడిని నేను చూడలేకపోతున్నాను, ఈడుంటే నా రాజ్యానికి, నా యొక్క రాజుకి ఏమవుతాడో అడ్డు అవుతాడని ఏం చేస్తున్నాడు? చంపను ఉద్దేశిస్తున్నాడు. అంటే దురాత్మ ఉంటుంది, దేవుని ఆత్మ పనిచేయటంలా. ఈరోజు అనేక మంది ప్రార్థనకి వెళ్ళినంతసేపు దేవా నన్ను క్షమించు అని అంటారు. బయటికి రావటము ఏమొస్తుంది? వాళ్ళ మధ్యలోకి దురాత్మ వచ్చేస్తుంది. దేవుని ఆత్మ పనిచేయటంలా లోక సంబంధమైన మాటలు, లోక సంబంధమైన వ్యక్తిగతలు, లోక సంబంధమైన ఆ యొక్క ఐక్యమైన జీవితానికి ఆకర్షించబడటము, వాటి వైపు చూస్తూ ఉంటున్నారు. కానీ మరలా దేవుని సముఖానికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటున్నారు? ఎంతో నమ్రత కలిగినట్లుగా, ఎంతో భక్తి కలిగినట్లుగా, వారికంటే విశ్వాసం మరొకరు లేరన్నట్లుగా జీవిస్తూ ఉంటున్నారు. దేవుని మందిర ఆవరణము దాటారంటే వెంటనే ఏమొస్తుంది? సౌలుకు వచ్చినట్లుగా దురాత్మ వచ్చి ఈ లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి దినాన్ని మాట్లాడుతున్నాడు. ఏ పరిస్థితిలో దేవుడు నిన్ను రక్షించాడో, ఏ పరిస్థితుల నుంచి దేవుడు నేను తీసుకొని వచ్చాడో, ఏ ఏక పెంట కుప్ప మీద నుంచి నేను దేవుని ఆయన లేవనెత్తుతాను అని అంటున్నాడు. బేదలుగా ఉన్న మిమ్మల్ని ఆయన గొప్ప ఐశ్వర్యవంతులుగా చేయగలిగిన వ్యక్తి. ఆ పరిస్థితిని మనము ఏ సమయంలో కూడా మనం ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. దేవుడు ఇచ్చిన ఉన్నతమైన యొక్క స్థానాన్ని మనము దేవుని కంటే తక్కువగా మనము చూసుకోవాలి. కానీ నేను సంపాదించాను అనే యొక్క భావం వచ్చినప్పుడు నువ్వు దిగజారిపోతావు, పడిపోతావు. ఆ పడిపోవటం ఎక్కడికి జారిపోతుందంటే నిత్య నరకానికి అదే దారితీస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యం ఉంటున్న దేవుని బిడ్డలందరూ కూడా ఒకసారి ఆలోచించండి. నీకు ఉద్యోగాన్ని బట్టి నువ్వు గర్విస్తూ ఉంటున్నావు మేము, నీ స్థితిగతులను బట్టి నువ్వు గర్వంతకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటున్నాము ఏమో. అదేవిధంగా దేవుని మందిరంలో ఉన్నప్పుడు దేవుని యందు భయభక్తి కలిగిన వ్యక్తిగా జీవిస్తూ, మరలా లోకంలోకి వచ్చినప్పుడు లోకానుసరమైన జీవితాన్ని జీవిస్తూ, రెండు తలంపుల మధ్య నలిగిపోతున్న జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావేమో. ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకొని నీ హృదయంలో ఉన్న అసూయను, ద్వేషాన్ని, గర్వాన్ని తీసివేసి దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా మనం జీవిస్తూ దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలని ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉంటున్నాను. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ కలుగుజేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన ప్రభువా, సర్వశక్తి సంపన్నుడా, నీకు వందనాలయ్యా. దేవా, ఇంతవరకు తండ్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రభా నీకు వందనాలు. మా హృదయంలో తండ్రి ప్రభా నీకు అవిధమైన క్రియలు ఏమైనా ఉన్నాయేమో వాటినన్నిటినీ తండ్రిని తీసివేసుకొని దేవ నీకిష్టమైన బిడ్డలముగా మేము జీవించటానికి, నీ రాజ్యానికి వారసులొకటికు కృప దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉంటున్నాము తండ్రి. ఆమెన్.
వంతైన దేవునుడియు ప్రభువైన యేసుక్రీస్తునుడియు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇంక చేరిన మనకును అదేవిధంగా ఈ వాక్యం ఉంటున్న అనేక మందికి ఆయన కృపా కాపుదల సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ప్రార్థన అవసరతలకు స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్కు మీరు ఫోన్ చేసినట్లయితే మీ నిమిత్తము మేము ప్రార్థన చేస్తాం. ఒకరినొకరు ఆత్మీయంగా బలపరుచుకొని దేవుని రాజ్య సువార్తను అనేక మందికి తెలియజేద్దాం. దేవుని రాజ్యానికి వారసులను చేద్దాం. అటక పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ కలుగుజనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. రాజుగా భువికి దిగినాడని, రవిరాజుగా ఇలలో మిగిలాడని, దివిరాజుగా భువికి దిగినాడని, రవిరాజుగా ఇలలో మిగిలాడని, నవలోక గగనాలు తెరిచాయని, పరలోక భవనాలు పిలిచాయని, నవలోక గగనాలు తెరిచాయని, పరలోక భవనాలు పిలిచాయని, ఆరని జీవన జ్యోతిగా వెలిగే తారకుడొచ్చింది, పాడే పాటల పశువుల శాలలో ఊయల వేసింది, ఆరని జీవన జ్యోతిగా వెలిగే తారకుడొచ్చింది, పాడే పాటల పశువుల శాలలో ఊయల వేసింది, ఆ జన్మమే ఒక మర్మము, ఆ బంధమే అనుబంధము, ఆ జన్మమే ఒక మర్మము, ఆ బంధమే అనుబంధము, సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణం తరుణోదయం, సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణం తరుణోదయం.
శోకాలలో ఏకాకిలా బ్రతుకు అవివేకులం. క్షమ హృదయ సహనాలు సమపాలుగా, ప్రేమానురాగాలు స్థిరాస్తిగా. క్షమ హృదయ సహనాలు సమపాలుగా, ప్రేమానురాగాలు స్థిరాస్తిగా. నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే, నిత్య సుఖాల జీవజలాల పెన్నిది ఆ ప్రభువే. నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే, నిత్య సుఖాల జీవజలాల